వీక్షకులకు స్వాగతం, నమస్కారం. న్యాయ చరిత్రలో భారత రాజ్యాంగం పుట్టిన తర్వాత వింతైన పిల్ నిన్న కోర్టులో చూసాం, విన్నాం. నిందితులు అప్రూవల్గా మారుతాము, మాకు బెయిల్ ఇవ్వండి అంటే సహనిందితుడు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళు అప్రూవల్గా మారితే మా బొక్కలన్నీ బయటపడతాయి కాబట్టి బెయిల్ ఇవ్వద్దంటూ పిటిషన్ వేయటం కోర్టులో న్యాయమూర్తిని కూడా ఆశ్చర్యచకితం చేసింది. ఆ సహనిందితులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు దోచుకుని లిక్కర్ స్కామ్లో నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంచం కావాలంటే మంచం ఇచ్చారు, కంచం కావాలంటే కంచం ఇచ్చారు, ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ ఇచ్చారు, స్టూల్ కావాలంటే స్టూల్ ఇచ్చారు. దోమలు కొడుతున్నాయి అంటే మిషన్లు కూడా ఇచ్చారన్న వినికిడి కూడా ఉంది. ఇవన్నీ నాకు ఇచ్చారు కదా, నేను ఏం చెప్పినా కోర్టు వింటది, కోర్టు అమలు చేస్తున్న ఉద్దేశంతో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ మేము అప్రూవల్గా మారుతాము, మాకు బెయిల్ ఇవ్వండి పిటిషన్ వేస్తే వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఇవ్వడానికి వెళ్ళేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక పిటిషన్ వేశాడంటే కోర్టులో. ఆ పిటిషన్ చూసి విస్తుపోయి న్యాయమూర్తులు ఏం వ్యాఖ్యానించారు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని స్పెషల్ తీసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. చెవిరెడ్డి హైకోర్టు వేసిన పిటిషన్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. న్యాయ వ్యవస్థలో ఎప్పుడు ఇలాంటి పిటిషన్ ఎవరు వేసి ఉండలేదట, వింతగా ఉందని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీన్ని ఎట్లా పరిష్కరించాలని గ్రంథాలు మొత్తం బయటికి తీసి పరిశీలించాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఆసక్తికర సందర్భం బాగుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కామెడీ ఆర్టిస్ట్ అనుకున్నారు, కానీ కామెడీ ఆర్టిస్ట్ కాదు, నిజమైన ఆరితేరిన కఠినమైన. మరి ఆ రోజున ఈయన ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అక్కడ అనుకోకున్న సందర్భం జరిగిందో, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత వ్యయ ప్రయాసలకు కూడి వెళ్ళలేదు, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ కొండలు, రప్పలు, రాళ్ళు, చెట్లు, పొట్లు అని దాక్కుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనేది కూడా చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటే ఆమె దొరుకుతాయని వెళ్ళాడేమో. ఏంటి అండి, ఏమన్నా మూటల గేట్ల కింద రాడిపోయినాయేమో, దొరుకుతాడు. మరి జగన్ రెడ్డి ఎక్కడే ఉండిపోయాడు? ఆయనకు అవసరంలా, అప్పటికి 1,00,000 కోట్లు దాచుకున్నాడు కాబట్టి కక్కులు పడాల్సిన పని లేదు. ఇందా మీరు మాట్లాడుతూ 1,00,000 కోట్లు కొట్టేసిన మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో వీళ్ళు నిందితులు అంటున్నారు. మరి ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైన నిందితుడు ఆయన. ఆ స్థానం ఆయనదే, పదిలిగానే ఉంటుంది. దాన్ని ఎవరో కూడా కదిపే పరిస్థితి లేదు. దాన్ని రిపీట్ చేసేది కానీ దాని హిస్టరీ బ్రేక్ చేయటం కానీ ఎవరి వల్ల కాదు. ఎవరున్నా ఏటూ గంజి కొట్టుకోవాల్సిందే, నా స్థానం అంట. అసలు ఇది వింత కదా, న్యాయ చరిత్రలో ఎప్పుడు ఎవరు వేయని పిటిషన్ ఇది. అవును, సహనిందితులకి బెయిల్ ఇవ్వద్దంటూ నిందితుడు ఇంప్లీడ్ పిటిషన్ వేయటం వింతగా విచిత్రంగా ఉంది. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ రోజు ఒక డైలాగ్ వేసాడండి, చిన్న చిన్న డైరెక్టర్లను పట్టుకుంటారేంటి, అసలు పెద్ద డైరెక్టర్లను పట్టుకోండి అని కూడా అన్నాడు ఆయన. పెద్ద డైరెక్టర్ ఈయన వెనకాల ఉంది నిర్మాత జగన్ రెడ్డి. ఇప్పుడు ఈ సత్యప్రసాద్ వీళ్ళకి ఎందుకు ఇవ్వద్దన్నాడు? అసలు చరిత్రలో విని కని వెరుగని రీతిలో ఉందంటే మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ 2 ఉన్నాడో ఆయన సునీల్ యాదవ్, అతను కూడా వేశాడు. కోర్టు ఏదైతే అడిగిందో, మరి మీ నిందితులను మేము కోరుతున్నాము, మీ దాని మీద మేము విచారణ జరిపించాలా వద్దా మీరు కూడా చెప్పండి అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా వద్దన్నారు. ఎర్రగంగిరెడ్డి లాంటి వీళ్ళంతా ఉన్నారు కదా, ఇంకా వద్దంటే ఈయనేం చేశాడు, ఖచ్చితంగా దాని మీద విచారణ జరపవలసిందేనని చెప్పాడు. అతడు కూడా దాంట్లో A2గా ఉన్న వ్యక్తి. అలానే ఇది కూడా సహనిందితుడిగా ఉండి, అంటే ఇక్కడ మళ్ళీ ఈయన ఇంప్లీడ్ పిటిషన్ వేశాడంటే కోర్టు కూడా ఆ న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆసక్తికరంగా ఆ పిటిషన్ అంతా చదవటం, మరి ఏం జరిగింది, ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అంటే సినిమాలో చూస్తుంటాం, అరే నేను ఒక్కడేనంటారు దొంగ వెనక వచ్చేవాడు ఎవడరా అంటాడు చూడండి, అట్లాగా నన్ను ఒక్కడనే పట్టుకొని నన్నే చెవిరెడ్డి చెవి కోసిన మేకలాగా అరిచాడు అని చెప్పుకుంటే ఎట్లాగా, మరి వీళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అప్రూవల్గా మారి కోర్టులు అన్ని నిజాలు చెప్పి వాస్తవాలు చెప్తే ఇక బయటికి వెళ్ళే పని ఉండదు, శిక్ష ఖరారు అయిపోతే ఈ జీవితాంతం ఇక్కడ జైల్లో మగ్గాలన్న భయం. అదే దాంట్లో అదే చెప్పాడండి, వాళ్ళు అప్రూవల్గా మారిపోయామని చెప్పేసి దాంట్లో వ్యక్తపరిచారు కదా, కాబట్టి దాని మీద ఈయన మరి పిటిషన్ వేయటం జరిగిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపు లాయర్ మాట్లాడాడు. మరి దీన్ని వచ్చే నెల 2వ తారీఖు వాయిదా వేశారు. అసలు వీళ్ళంతా కూడా దొంగలే కదా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకోవాలబట్టారు. రెడ్డి సత్యప్రసాద్ కూడా బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పుడు సెక్యూరిటీ కూడా అడగాల్సింది. వాళ్ళు సెక్యూరిటీ ఎందుకు? బాబాయ్కి మళ్ళీ కాకుండా ఉండటానికి. బాబాయ్కి మళ్ళీ కాకుండా. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఏమైపోయాడు, పరిస్థితి రాకుండా ఉన్నారంటే సెక్యూరిటీ కావాలి కదా వాళ్ళకి. నన్ను ఎవరో అంటున్నారు
2029లో వస్తామంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తారు 1999 రాజారెడ్డి, 2009 ఏమో రాజశేఖర రెడ్డి, 2019 వివేకానంద రెడ్డి, 2029 ఏమో ఎవరో విజయసాయి రెడ్డి లేకపోతే విజయలక్ష్మి అని అడుగుతున్నారు. ఏ సమాధానం చెప్తారో మరి వీళ్ళు. వస్తామంటే రపరప నరుగుతామంటే ఏమొస్తారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు బెయిల్ తీసుకొస్తామనే వాళ్ళ ఉద్దేశం. ఓహో, ఓకే, ఇది కూడా బాగుంది. జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకొస్తాం. ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి ఉన్నాడుగా. నెల 2 నెలలు అరెస్ట్ అవుతాడు. ఈ 3 ఏళ్ళ తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని ఉద్దేశం. మరి వీళ్ళే జైలుకి వెళ్తా బెయిల్ తెచ్చుకునే పరిస్థితిలో ఉండి వీళ్ళు చంద్రబాబు నాయుడు వస్తే మేము వస్తే జైలుకి పంపిస్తాం అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం పంపిస్తారు జైలుకి? అదే అర్థం కాని పరిస్థితి. దొంగ నరుతున్నాడు. మీరు గమనిస్తే వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఉండే, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి, ఇంకో రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ మాట్లాడేది ఏంటి? చంద్రబాబుది. నువ్వు నెయ్యి కల్తీ చేసి లడ్డూలు అమ్ముకున్నావు కదా అయ్యా అంటే అది మాట్లాడరు, చంద్రబాబు అది అంటారు. అదే వెండి పళ్ళెం, వెండి గ్లాసు, ఫోన్ అన్నిటికీ అమ్ముడిపోయారు. మరి పరకామణిలో దొంగతనం చేశారు కదరా బాబు మీరంటే దాని గురించి మాట్లాడరు, చంద్రబాబు అట్టా అంటారు. అదే కదా, దొంగలు కాదని అయితే చెప్పట్లా. అదే కదా, దొంగలు కాదని చెప్పట్లే ఒక్కడు. మేము దొంగతనం చేయలేదని చెప్పట్లేదు. చంద్రబాబు మాత్రం లేని అవుట్ రింగ్ రోడ్ లో డబ్బులు తినేసాడని చెప్తారు. అది అసలు ఆ రోడ్డే లేదు, లేని రోడ్డుకి డబ్బులు తింటాం, శాంక్షన్ అవ్వని దానికి. ఇది వీళ్ళ చరిత్ర. ఈరోజు నిజంగా వీళ్ళ చరిత్ర ఎలా ఉన్నా మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చరిత్ర మాత్రం చాలా బాగుంది. చాలా వింతగా, ఇంట్రెస్ట్గా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ఈయన చెప్పి చిన్న డైరెక్టర్లు ఎవరో మరి ఆ పెద్ద డైరెక్టర్ని పట్టుకోమని ఎందుకు కోరుకున్నాడు గతంలో? మరి ఏ విధంగానైనా సరే ఒక్కొక్కరు అంతు చూస్తానని ఎందుకు వార్నింగ్లు ఇచ్చాడు? తర్వాత ఇతను ఎన్ని పిటిషన్లు వేసాడండి బయటకు రావడానికి బెయిలు. ఒకసారేమో గోవిందమాల అన్నాడు, ఒకసారేమో మా తల్లికి మాట ఇచ్చాను, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట నేను చెప్పేవాడిని కాదని బోరును విలపించాడు జడ్జి గారి ముందు. బయటేమో అరుపులు, లోపలికి వెళ్ళేమో ఏడుపులు. మరి ఆ తర్వాత ఇంకేం చేశాడు? మళ్ళీ నాకు వెన్ను నొప్పి అని చెప్పాడు. మరి ఆ తర్వాత ఒకసారి నెల్లూరుకి వెళ్ళి ట్రీట్మెంట్ అన్నాడు, ఆ తర్వాత వేరే ఏదో స్టేట్కి వెళ్ళి ట్రీట్మెంట్ అన్నాడు. తర్వాత చివరికి వద్దులే బాబు, విజయవాడలో ఉన్న ఈ సత్యనారాయణ ఉన్నారు కదండి, మంత్రి సత్యనారాయణ దగ్గర కన్నా పంపించండి రా బాబు అని కోరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళేది పని లేదు, నిన్ను మాత్రం బయటికి వదలం అని చెప్పేసి మొత్తం కొట్టేయటం జరిగింది. ఇప్పుడు నడునొప్పి తగ్గిపోయింది, అన్ని పోయినాయి, తలనొప్పి తగ్గింది, మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది, వెరికోసిస్ వైన్స్ అంట. ఓహో, ఓకే, మొన్న ఏదో అన్నారు, ఇంకేముంది ఎస్ఎస్ తగ్గురైందని చెప్పేసి సాక్షిలో బాగా రాసుకొచ్చాడు ఆయన గురించి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నోట్ల కట్టలు అంగుళాలతో లెక్క పెట్టారు వీళ్ళు. దాంతో గజమా 10 లక్షల పక్కన పెట్టండి, 2 గజాల 20 లక్షల పక్కన పెట్టండి, అంగుళమా ఆరితేరిపోయారు. ఆ లెక్కేసి నుంచి కూర్చుని కాళ్ళకు వెరికోసి. అదేలే, మీకు ఆ సినిమా గుర్తుందండి, రావు గోపాలరావు చేతితో డబ్బులు పట్టుకోగానే అవును అరే ఈ లెక్కనే లెక్కెట్టక ముందు చెప్పాలంటాడు చూడండి. ఈ మాట, ఈ ముక్క అంతటి గనుడైన బరువును బట్టి చెప్పగలడు. ఈ ముక్క నేను లెక్కెట్టక ముందాలు చెప్పాలితే బాగుండేదని డిక్కీలో తొంగబెట్టేస్తానని జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి బాగా డిక్కీలో తొంగబెట్టే వ్యవహారాలు ఉన్నాయి వీళ్ళు. మరి చూసాం కదా, మరి అనంతబాబు చేసింది అదే కదా కారులో. ప్రజల ప్రాణాలు తీసేసి 1,00,000 కోట్లు దోచేసుకుని వీళ్ళకే ఇన్ని జబ్బులు వస్తే వీళ్ళ మూలంగా ఇబ్బంది పడ్డ ఆ కుటుంబాల పడ్డ ఆవేదన, నరకయాతన, దాన్ని ఎవరు చూస్తారు? ఖాళీగా కూర్చొని తింటున్నారు జైల్లో ప్రజల సొమ్ము. ఇప్పుడు ప్రజల సొమ్ము తింటున్నారు కదా. మరి పరిపాలన చేసి ప్రజలు దోచుకున్నారు. ప్రభుత్వం పోయిన తర్వాత కేసులు అయితే మళ్ళీ ప్రజలు డబ్బు తింటున్నారు శుభ్రంగా. అలా కాదండి, మనిషి వారానికి 2 రోజులు గుడ్లు అంట, ఒక రోజు మటన్ అంట, ఒక రోజు చికెన్ అంట, పందుల్లా మేస్తున్నారు మళ్ళీ ప్రజల డబ్బులే. అవును, అలా కాదు, వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు చనిపోతారని చెప్పి తెలుసు, మనం కల్తీ మద్యం తయారు చేస్తున్నామని చెప్పి తెలుసు, అది తాగటం వల్ల వాళ్ళకి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి అని చెప్పి తెలుసు. అన్నీ తెలిసి మీ డబ్బు కోసం మీకు డబ్బు అనే జబ్బు పట్టుకొని ఇట్లాంటి పనులు చేశారు. మరి డబ్బు అనే జబ్బు ఉన్నప్పుడు ఇంక ఈ జబ్బులన్నీ వీళ్ళకు లెక్క. ఎన్ని రకాల జబ్బులు అని చెప్తారు, ఎన్ని వచ్చినాయి అని చెప్తారు, ఈరోజు దాని మీద ఎన్ని రకాల పిటిషన్లు వేయిస్తారు. ఇట్లాంటి వ్యక్తులను వదలకూడదు. ఏదైతే ఆ నెయ్యి కల్తీ నెయ్యి ఉంది కదండి, దాంట్లో వేసి వేయించాలి వీళ్ళందరినీ. అట్లా వేయిస్తే కరెక్టు. మనకి గరుడ పురాణంలో ఉంటాయి కదా శిక్షలు, అలాంటి శిక్షలు. ఈ కేసులు 4 రోజులు అటు ఇటుగా తేలకపోయినా, వ్యవస్థలు కొంచెం నిదానంగా సాగదీసిన, జబ్బులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇంకా భయంకరమైన వ్యాధులతోనే వాళ్ళు అట్లా మొగ్గుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపాలు, ఘోరాలు, నేరాలు అట్లాంటి దేవుడు శిక్ష వాళ్ళకి వేస్తాడు, వెయ్యాలి. వ్యవస్థల దగ్గర లేట్ అయినా, సాగదీసినా, ఇంకొక 20 ఏళ్ళు పట్టినా, ఈ లోపు వాళ్ళు ఆ జబ్బులతోనే
కృంగి కృషించిపోతారు వీళ్ళు. అంతే. ప్రజలు ఎంత ఇబ్బంది పడి ఎంతమంది ఆడపడుచులు తాళిబొట్లు దించారు వీళ్ళు. మిగతా దోపిడీ కేసుల్లో ఎట్టా ఉన్నా ఏం చేసినా ప్రజల ప్రాణాలు తీసి దోచుకున్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసి దోచుకున్నారు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మరీ దారుణంగా టీటీడీ పేరు మీద ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ వచ్చిన చెక్లను తీసుకుని దీంట్లో డిపాజిట్ చేసుకున్నాడంట. మరి అది ఎంత దుర్మార్గులు కాకపోతే తొడావ్యాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించారు. అలాంటి వాళ్ళు ఆ స్వామివారు వదిలిపెడతాడా? గోవిందమాల వేసుకుంటాను అన్నాడు కదా, ఆయనకి ఏ హక్కు ఉందని ఆయన గోవిందమాల వేస్తాడు చెప్పండి. ఇప్పుడు స్వామివారిని దగ్గర నువ్వు డబ్బులు కొట్టేసి స్వామివారికి నువ్వు భక్తి లేకుండా నీకు భయం లేకుండా చేసిన పనులకి మళ్ళా భగవంతుడిని అడ్డు పెట్టుకొని బయటకు రావాలనే ప్రయత్నం. ఏంటంటే జేబులు కొట్టేసి సారీ చెప్పినట్టు ఉంటుంది. అలానే ఉంది. జేబులు కూడా సారీ చెప్తే దేవుడు ఊరుకుంటాడా? జేబులు కొట్టేసి కాదు, నరికేసి రపరప నరికేస్తామని చెప్పి సారీ చెప్తుంటే వీళ్ళు అలానే ఉంది. కాబట్టి ఇంప్లీడ్ ఏదైతే పిటిషన్ ఉందో అది కంప్లీట్ అయిద్దా ఇన్కంప్లీట్ గానే ఉండిపోయిద్దా అనేది మనం ముందు తెలుసు. మొత్తం మీద హాస్యాస్పదంగా తయారైంది. చాలా ఇక్కడ మాత్రం మంచి కామెడీ ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చెవిరెడ్డిని అరెస్ట్ చేసి సబ్జెక్టుకి తీసుకెళ్లారు. తొడలు కొట్టి తొడలు వాసిపోయేలాగా పగల కొట్టుకుని రెచ్చిపోయి ఛాలెంజ్ చేశాడు. ఇవాళ ఆ జైలుకి వెళ్ళిన తర్వాత కంతం మంతం అని బతిమాలుకుంటున్నాడు. ఇవాళేమో వింతగా ప్రవర్తిస్తూ ఇంప్లీడ్ పిటిషన్ వేసాడని, వీళ్ళని ఆ దేవుడు కఠినంగా శిక్షిస్తాడని, ఇప్పుడు అనుభవించే జబ్బుల కంటే కూడా దారుణమైన రోగాలతో కృంగి మానసికంగా ఏమవుతారో ప్రజలు ఆలోచించుకోండి అంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.